Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో అర్థమెటిక్లో భాగంగా డివిజిబిలిటీ రూల్స్ అనే టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని, అలాగే ఈ టాపిక్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయన్నమాట. మనకి దీన్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగొచ్చు, అలాగే కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఈ డివిజిబిలిటీ రూల్స్ని ఉపయోగించుకుని టైంని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నేను ఈ డివిజిబిలిటీ రూల్స్ మీద ఒక వీడియోని చేయడం జరిగింది. ఆ వీడియోలో 2 నుంచి 20 వరకు ఉన్న ప్రతి నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లో కానీ అలాగే కింద డిస్క్రిప్షన్లో కానీ ఉంచుతాను, అక్కడి నుంచి చూడడానికి ప్రయత్నించండి. ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం 2 to 11 వరకు ఉన్న నంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒక పెద్ద నెంబర్ ఇచ్చారు, 3, 4, 6, 7, 5. ఓకే, అంటే భాజనీయత సూత్రాలు అంటాం మనం తెలుగులో. ఇది 6తో డివిజిబుల్ అవుతుందా లేదా, అంటే నిశ్శేషముగా భాగించబడుతుందా లేదా అని అడిగారు అనుకోండి, మనం సాధారణంగా ఏం చేయాలి? భాగహారం చేసి చూడాలి. ఒకవేళ శేషం 0 వచ్చినట్లయితే భాగించబడుతుంది నిశ్శేషంగా అంటాం, లేకపోతే లేదు అంటాం. కానీ అలా యాక్చువల్ డివిజన్ చేయకుండా కొన్ని చిన్న ట్రిక్స్ని అప్లై చేసి ఇది 6తో డివిజిబుల్ అవుతుందో లేదో మనం చెప్పడానికి ఉపయోగించే ఆ ట్రిక్స్ని, ఆ రూల్ని మనం డివిజిబిలిటీ రూల్స్ అంటే భాజనీయత సూత్రము అంటాం అన్నమాట. ఒకసారి 2 నుంచి 11 వరకు ఉన్న డివిజిబిలిటీ రూల్స్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇవి అర్థమైతే మిగిలిన నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ కూడా మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మనకి 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఏదైనా ఒక లార్జ్ నెంబర్ ఇచ్చారు, పెద్ద సంఖ్య ఇచ్చారు, అది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే అందులో ఉన్న యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ని బట్టి డిసైడ్ చేస్తాం అన్నమాట. యూనిట్ ప్లేస్లో కనుక 0 కానీ లేదా 2, 4, 6, 8 వీటిల్లో ఏ డిజిట్ ఉన్నా సరే ఆ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుందని చెప్పవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 3, 4, 6, 7, 8 అని. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుందని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ అట్లాగే మనం యూనిట్ ప్లేస్ని బట్టి చెప్పగలిగే మళ్ళీ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 5 యొక్క డివిజిబిలిటీ రూల్ అనమాట. ఏదైనా ఒక నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉందనుకోండి, అప్పుడు అది 5తో డివిజిబుల్ అవుతుందని చెప్పవచ్చు అనమాట, అంటే నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పవచ్చు. అలాగే 10 యొక్క డివిజిబిలిటీ రూల్, యూనిట్ ప్లేస్లో 0 ఉందనుకోండి, అప్పుడు ఆ నెంబరు 10తో డివిజిబుల్ అవుతుంది, నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పవచ్చు అనమాట. అంటే యూనిట్ ప్లేస్ని డిసైడ్ చేసేది అంటే మనం ఒక నెంబర్ యొక్క ఈ 1ల స్థానంలోని అంకెను పరిశీలించడం ద్వారా ఆ సంఖ్య 2తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా, 5తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా, 10తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని మనం డిసైడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తాన్ని మనం 3తో భాగించినప్పుడు చిన్న శేషం వచ్చిందనుకోండి, అంటే 3వ ఎక్కంలో వచ్చే నెంబర్ వచ్చిందనుకోండి, వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు అది 3తో డివిజిబుల్ అవుతుందని చెప్పవచ్చు అనమాట, అంటే 3తో నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకున్నాం, 3 + 4 7 + 6 13, 13 + 7 20, 20 + 8 28. ఈ 28 3 టేబుల్ వస్తుందా? రాదు కదా. కాబట్టి ఈ సంఖ్య మనం 3తో నిశ్శేషంగా భాగించబడదు అని చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ని బట్టి అంటే అంకెల మొత్తాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట, ఒక సంఖ్య 3తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదని. అలాగే 9 కూడా మనకి సేమ్. ఒక నెంబర్ ఇచ్చి ఇది 9తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని అడిగినప్పుడు ఏం చేస్తాం? అందులో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేసి చూస్తాం. ఆ వచ్చిన నెంబర్ అనేది 9 టేబుల్లో వచ్చే నెంబర్ అయితే, అంటే 9వ ఎక్కంలో వచ్చే నెంబర్ అయితే డివిజిబుల్ అవుతుంది, లేకపోతే లేదని చెప్తాం అనమాట. అంటే రెండింటికి సేమ్ డివిజిబిలిటీ రూల్ అనమాట, సమ్ ఆఫ్ ద డిజిట్స్.
అంటే అంకెల మొత్తము అని. దీని ఆధారంగా చేసుకుని మనం 3, 9లను డిసైడ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 4 యొక్క డివిజిబిలిటీ రూల్. మనకి ఇచ్చిన సంఖ్యలో లాస్ట్ 2 డిజిట్స్ని తీసుకుని 4తో డివైడ్ చేసి చూస్తాం. అప్పుడు రిమైండర్ 0 వస్తే ఇచ్చిన సంఖ్య కూడా 4తో నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్తాం. రాకపోతే భాగించబడదని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబరు 4తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదని అడిగారు అనుకోండి. అప్పుడు ఈ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే 78 అవుతుంది కదా. దీన్ని 4తో డివైడ్ చేసి చూస్తాం. 4 1s are 4, మైనస్ చేస్తే 3, 9 4s are 36, రిమైండర్ 2 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్ 4తో డివిజిబుల్ కాదు, ఎందుకంటే 0 రిమైండర్ రావాలి డివిజిబుల్ అవ్వాలి అంటే. కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ని బేస్ చేసుకుని, అంటే చివరి 2 అంకెలు బేస్ చేసుకుని మనం 4 యొక్క డివిజిబిలిటీ రూల్ని డిసైడ్ చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ 8 కూడా మనం లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుని 8తో డివైడ్ చేసి చూస్తాం అన్నమాట. ఓకే, అంటే లాస్ట్ 3 డిజిట్స్. ఓకే, నెక్స్ట్ 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా ఒక నెంబరు 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే అది 2తోని డివిజిబుల్ అవ్వాలి, 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అంటే రెండిటితోటి డివిజిబుల్ అయితేనే అది 6తో డివిజిబుల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ 2 and 3 రెండిటితోటి భాగించబడే సంఖ్యలన్నీ కూడా 6తో నిశ్శేషంగా భాగించబడతాయి అన్నమాట. అంటే మనం ఒక సంఖ్య ఇచ్చేది 6తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అంటే మనం ఫస్ట్ 2తో భాగించబడుతుందా లేదా చూస్తాం. అంటే యూనిట్ ప్లేస్ని చూసుకుంటాం. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే అప్పుడు 3తో భాగించబడుతుందా లేదా మనం చూడాలి. ఒకవేళ ఈ సంఖ్యలలో ఏది లేకపోయినా సరే అది 2తో భాగించబడదు కదా. కాబట్టి మనకు అది 6తో నిశ్శేషంగా భాగించబడదు అని చెప్పేస్తాం. ఒకవేళ యూనిట్ ప్లేస్లో 1ల స్థానంలో వీటిలో ఏ ఒక్కటి ఉన్నా అప్పుడు 3తో కూడా చెక్ చేస్తాం. అంటే అందులో ఉన్న అంకెల మొత్తాన్ని తీసుకుని అది 3వ ఎక్కంలో వస్తుందా లేదా చూస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా 7. ఈ 7 యొక్క డివిజిబిలిటీ రూల్ మనం హై స్కూల్ లెవెల్లో ఎప్పుడు కూడా నేర్చుకోం. కాకపోతే దీని డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 3 4 ఈ నెంబరే తీసుకున్నాం. 6 7 8 ఇది 7తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని అడిగారు. అప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ని తీసేసి దాన్ని డబుల్ చేసి అంటే రెట్టింపు చేసి 2తో గుణించి మిగిలిన నెంబర్లోంచి మైనస్ చేయాలి. 8 2s are 16 కదా. 16 మైనస్ చేస్తున్నాను. 1 5 4 3. ఇది మనం చెప్పగలిగే నెంబర్ వచ్చే వరకు, అంటే 7 టేబుల్లో వచ్చే నెంబరు వస్తుందా లేదా డిసైడ్ చేసే వరకు, అంటే 7 టేబుల్ మనం 10 వరకు నేర్చుకున్నాం కదా. ఆ లోపల ఏ నెంబర్ వచ్చినా సరే మనకి ఇది 7తో నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్తాం. రాకపోతే భాగించబడుతుందని చెప్తాం. ఇప్పుడు ఇంకా డిసైడ్ చేయలేం కదా. మళ్ళీ లాస్ట్ డిజిట్ డబుల్ చేస్తాం, మిగిలిన నెంబర్లోంచి మైనస్ చేస్తాం. 1 అని డబుల్ చేస్తే 2, మైనస్ చేస్తే 3 4 3. ఇంకా మనం డిసైడ్ చేయలేం. ఓకే, మళ్ళీ లాస్ట్ డిజిట్ని తీసేసి డబుల్ చేస్తాం. 3ని డబుల్ చేస్తే ఎంత 6, మిగిలిన నెంబర్ తోటి మైనస్ చేస్తాం. 14లో 6 మైనస్ చేస్తే 8 28. ఈ 28 7 టేబుల్లో వస్తుంది కదా. కాబట్టి ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందని చెప్పవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, అంటే ఆల్రెడీ మనం 7 గురించి కూడా చెప్పుకున్నాం. 11. దీన్ని బేస్ చేసుకుని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. అదేంటంటే మనం ఒక ఇచ్చిన సంఖ్యలో సరి స్థానాలలోని అంకెల మొత్తానికి బేసి స్థానాలలోని అంకెల మొత్తానికి డిఫరెన్స్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన సంఖ్య 11తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని డిసైడ్ చేస్తామన్నమాట. అంటే 11 యొక్క డివిజిబిలిటీ రేట్ కూడా మనకి ఆడ్ ప్లేసెస్ అంటే ఏంటి, ఈవెన్ ప్లేసెస్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబరే తీసుకున్నాం 3 4 6 7 8. మనం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, కుడి నుంచి ఎడంకి వచ్చినట్లయితే ఇది ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, 5th ప్లేస్. వీటిని ఆడ్ ప్లేసెస్, బేసి స్థానాలు అంటాం. మిగిలిన సరి స్థానాలు. ఇప్పుడు సరి స్థానాలు మొత్తం, బేసి స్థానాలు మొత్తం ఎంత 8 + 6 + 3 = 14 17 వచ్చింది. ఇప్పుడు సరి స్థానాల మొత్తం అంటే ఇందాక వదిలేసిన నెంబర్స్ తీసుకుంటాం. 7 4 7 + 4 = 11. ఈ రెండిటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏది పెద్దదైతే అందులోంచి చిన్నదాన్ని మైనస్ చేస్తాం. ఇది పెద్దది కాబట్టి దీనిలోంచి చిన్నదాన్ని మైనస్ చేస్తే 6 వచ్చింది. ఇలా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయగా వచ్చే సంఖ్య 0 కానీ 11 టేబుల్లో వచ్చే నెంబర్ కానీ అయితే అప్పుడు ఇది 11తో
డివిజిబుల్ అవుతుంది, 11తో నిశ్శేషముగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత నెంబర్స్ కూడా మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6ని ఏం చేసాం, 2 కోప్రైమ్స్గా విడగొట్టాలి, అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే 6ని మనం 2 × 3గా విడగొట్టాం, అంటే 2 తోటి 3 తోటి చెక్ చేసి అది 6తో డివిజిబుల్ అవుతుందో లేదో చెప్పాం కదా. ఇలా విడగొట్టేటప్పుడు ఈ 2 పరస్పర ప్రధాన సంఖ్యలు కోప్రైమ్స్ అవ్వాలి, అంటే రెండింటిలో పోయి కామన్ టేబుల్ అయితే ఉండకూడదు, ఒకటి మినహా. ఫర్ ఎగ్జాంపుల్ మరి 8ని డివైడ్ చేస్తాను నేను 2 × 4 అంటే అలా చెక్ చేయకూడదు, ఎందుకంటే ఈ 2 కోప్రైమ్స్ కాదు, ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది. అందుకనే మనం 8 డివిజిబిలిటీ రూల్ మనం స్పెషల్గా చెప్పుకున్నాం. అలాగే 12 డివిజిబిలిటీ రూల్ చెప్పొచ్చు. చూడండి, దీన్ని ఎలా విడగొట్టచ్చు, 3 × 4, ఈ 2 కోప్రైమ్స్ అవుతాయి కదా. కాబట్టి మనం ఒక సంఖ్యని ఇచ్చి ఇది 12తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని అడిగాడు అనుకోండి, అప్పుడు అది 3తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా, 4తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా చెక్ చేస్తాం. ఈ రెండింటితోటి భాగించబడితేనే అది 12తో భాగించబడుతుంది. అంటే ఆల్రెడీ మనం 3, 4ల యొక్క డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం కదా, భాజనీయత సూత్రాలు, వాటిని ఉపయోగించి చెక్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ 3తో చెక్ చేస్తాం, ఒకవేళ భాగించబడితే అప్పుడు 4తో చెక్ చేస్తాం. 3తో భాగించబడలేదు అనుకోండి, అప్పుడు అది 12తో కూడా భాగించబడదు అనమాట. నాట్ డివిజిబుల్ బై 12 అని చెప్పేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 14 ఉంది. ఓకే, 14 మనం 2 × 7 అని విడగొట్టచ్చు. ఈ 2 కోప్రైమ్స్ కదా, సహప్రధాన సంఖ్యలు కదా. కాబట్టి మనం 2 తోటి 7 తోటి చెక్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉంది, దీన్ని 3 × 5 అంటే 3 తోటి 5 తోటి చెక్ చేయాలి. ఇట్లా నేను ఆ వీడియోలో వీటిలన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్గా మిగిలిన 14 నెంబర్, 13 నెంబర్స్, 19, 17 అన్నిటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి నేర్చుకుంటే మీరు 20 వరకే కాదు, 20 పైబడిన ఏ నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ అయినా సరే మీరే స్వయంగా తయారు చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ సహాయంతో ప్రీవియస్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, కే యొక్క ఏ విలువకు 217924k అనే సంఖ్య 6చే నిశ్శేషముగా భాగించబడుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏంటంటే 2 ఓకే, ఫస్ట్ వన్, కే యొక్క ఏ విలువకు 217924k అనే సంఖ్య 6చే నిశ్శేషముగా భాగించబడుతుంది. ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏమిటి, 217924k. ఈ సంఖ్య కే ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నప్పుడు, అంటే 4620లో ఏ సంఖ్య ఉన్నప్పుడు, ఏ అంకె ఉన్నప్పుడు 6తో నిశ్శేషముగా భాగించబడుతుంది అంటాడు అనమాట. మనం 6 యొక్క భాజనీయత సూత్రం ఏం చెప్పుకున్నాం, ఒక సంఖ్య 2 మరియు 3లచే నిశ్శేషంగా భాగించబడితే అది 6తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3 దెన్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 6. మనం 2తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్లో 0 కానీ 2, 4, 6, 8లలో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్నీ అవే కాబట్టి మనం 2ని బట్టి డిసైడ్ చేయలేము. కాబట్టి ఇప్పుడు 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే అందులో ఉన్న అంకెల మొత్తము మనకి 3వ ఎక్కంలో వచ్చే అంకె రావాలన్నమాట. 3 టేబుల్లో వచ్చే నెంబర్ అయి ఉండాలి. ఇవన్నీ యాడ్ చేసి చూద్దాం. 2 + 1 3, 3 + 7 10, 10 + 9 19, 19 + 2 11 21, 21 + 4 25 వచ్చింది. ఇంకా మనకి దీన్ని కే ప్లేస్లో ఉండాల్సిన నెంబర్ కూడా యాడ్ చేస్తే అప్పుడు డిసైడ్ చేయగలం. అంటే ఇప్పుడు మనం కే ప్లేస్లో ఏ నెంబర్ ఉంచినప్పుడు ఈ 25 తర్వాత ఉండే 3వ ఎక్కంలో ఉండే అంకె వస్తుందో సంఖ్య వస్తుందో చూసుకోండి. 25 తర్వాత 3వ ఎక్కంలో వచ్చే సంఖ్య ఏంటి, 27. 9 3s are 27 కదా. కాబట్టి దీని విలువ 27 27 అవ్వాలంటే కే ప్లేస్లో ఎంత ఉండాలి, 2 ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, థర్డ్ ఆప్షన్లో ఉన్న 2 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఈ క్రింది సంఖ్యలలో ఏది 2 మరియు 5 రెండిటి చేత నిశ్శేషముగా భాగించబడుతుంది. ఓకే,
ఒక సంఖ్య 2తో నిశ్శేషంగా భాగించబడాలంటే యూనిట్ ప్లేస్లో 0 కానీ 2, 4, 6, 8లలో ఏదో ఒకటి ఉండాలి. అలా లేనిది ఏమైనా ఉందంటే థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలిన వాటిలో 0 ఉంది, 2 ఉంది, 4 ఉంది. ఓకే, నెక్స్ట్ ఒక సంఖ్య 5తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇందులో 0 ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేము. ఇందులో 2 ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో 4 ఉంది కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఎందుకంటే ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. ఆ రెండిట్లో ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అది మాత్రమే 2 మరియు 5 రెండిట్ల చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, 7, 2, 3 స్టార్ 5, 6 స్టార్ అనే సంఖ్య 6 చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే స్టార్ స్థానంలో ఉంచాల్సిన అతి చిన్న సంఖ్యను కనుక్కోండి. ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏంటి, 7, 2, 3. ఇక్కడ స్టార్ ఇచ్చారు మనకి. 5, 6 మళ్ళీ ఇక్కడ స్టార్ ఇచ్చారు. ఇది మనకి 6తో నిశ్శేషంగా భాగించబడాలంటే మనకి ఈ రెండింటి ప్లేస్లో ఉండాల్సిన డిజిట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటి, ఆ సంఖ్య 2 మరియు 3 రెండిటి చేత నిశ్శేషంగా భాగించబడాలి. 2తో భాగించబడాలంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 0, 2, 4, 6, 8లలో ఏదో ఒకటి ఉండాలి. అలాంటి లేనిది ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి చిన్న సంఖ్యతో చెక్ చేద్దాం. ఓకే, 2 ఉంచినా మనం ఈ ప్లేస్లో అది 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది, 4 ఉంచినా భాగించబడుతుంది. ఇప్పుడు 2 ఉంచుదాం, 2 ప్లేస్లోని స్టారే ఉంది కాబట్టి. ఇప్పుడు 3తో భాగించబడాలంటే అంకెల మొత్తము 3 ఎక్కలో వచ్చే సంఖ్య అయి ఉండాలి, అంటే 3తో భాగించబడే సంఖ్య అయి ఉండాలి. కలిపి చూద్దాం. 7 + 2 9, 12, 14, 14 + 5 19, 25 + 2 27. ఇది 3 టేబుల్లో వచ్చే నెంబర్ కదా. కాబట్టి ఇక్కడ మనం స్టార్ ప్లేస్లో ఉండాల్సిన అతి చిన్న సంఖ్య ఏంటనమాట, 2 అనమాట. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ 7845K854ను 11 నిశ్శేషముగా భాగించిన K విలువ ఎంత? ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏంటి, 7, 8, 4, 5, K, 8, 5, 4. ఇది 11తో డివిజిబుల్ అవ్వాలంటే మనం K ప్లేస్లో ఏమి ఉండాలంటున్నాం. ఆల్రెడీ మనం 11 యొక్క డివిజిబిలిటీ రూల్ చెప్పుకున్నాం కదా. ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్కి సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్కి డిఫరెన్స్ 0 కానీ 11 టేబుల్లో వచ్చే నెంబర్ కానీ అయ్యి ఉండాలి. ఓకే, ఫస్ట్ మనం ఆడ్ ప్లేసెస్ తీసుకుందాం. ఇవి ఆడ్ ప్లేసెస్ కదా, అంటే 8 + 5 ఏ డైరెక్షన్లో యాడ్ చేసినా నో ప్రాబ్లం. 8 + 4 = ఎంత, 13, 21, 25 వచ్చింది. ఓకే, మిగిలిన ఏమున్నాయి ఇంకా 7, 4, K ఉంది, 5 ఉంది. Kని పక్కన నుంచి మిగిలిన యాడ్ చేద్దాం. 7 + 4 11 + 5 16 + K. దానికి K యాడ్ చేస్తే వచ్చే ఈ రెండింటి డిఫరెన్స్ మనకి 0 కానీ మనకి 11 టేబుల్లో వచ్చే నెంబర్ కానీ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ నెంబర్ నుంచినప్పుడు ఇది 0 రావాలంటే ఇక్కడ 25 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 25 అవ్వాలి కదా. అంటే ఇప్పుడు మనం K ప్లేస్లో ఇచ్చిన ఆప్షన్స్లో దేని నుంచినప్పుడు 25 అవుతుందో చెక్ చేసుకోండి. 6 ఉంచితే 16 + 6 22 అవుతుంది. అప్పుడు 0 రాదు కదా, మైనస్ చేసినప్పుడు ఇది కాదు. 9 ఉంచామనుకోండి, 16 + 9 25 అవుతుంది. 25 నుంచి 25 మైనస్ చేసేటప్పుడు 0 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనం K ప్లేస్లో ఉండాల్సిన డిజిట్ ఏంటనమాట, 9 అనమాట. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 62684 అనే 7 అంకెల సంఖ్య 8 మరియు 5 రెండిటిచే భాగించబడితే వరుసగా స్టార్ మరియు యాష్ స్థానాలలో ఏ అంకెలు రావాలి? ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏంటంటే 6, 2, 6, 8, 4 స్టార్ అండ్ యాష్. ఇది 8 అండ్ 5 ఆ రెండు మనకి కో ప్రైమ్స్ కదా.
అప్పుడు 8 ఇంటూ 5 ఎంత అవుతుంది? 40 అవుతుంది. అంటే ఈ రెండిటితోటి భాగించబడే సంఖ్య ఖచ్చితంగా 40తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. 40తో భాగించబడాలంటే ఇందులో 10 ఉంది, 0 ఉంది, కాబట్టి ఖచ్చితంగా మనకి యాష్ ప్లేస్లో ఏముండాలి? 0 ఉండాలి. కాబట్టి 0 లేని నెంబర్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ మూడిట్లోనే 0 ఉంది, ఇందులో 0 లేదు కదా, కాబట్టి 4th ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంక ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి? 5తో డివిజిబుల్ అవ్వాలంటే 0 కానీ 5, ఇక్కడ 0 ఉంది, ఓకే. ఇప్పుడు మనం 0తో చెక్ చేసేసాం. ఇంకా మిగిలిన నెంబరు 4తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఇక్కడ వరకు ఉన్న నెంబరు మనకి 4తో డివిజిబుల్ అవ్వాలి. 4తో డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంచామనుకోండి, 42 4 టేబుల్ వస్తుందా? ఎందుకంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? చివరి 2 అంకెలు 4తో నిశ్శేషంగా భాగించబడాలి. ఓకే, మనం 0ని మినహాయించాం, ఎందుకంటే ఈ 40ని ఎట్లా రాయొచ్చు? 4 10గా ఎడగొట్టాం కాబట్టి 10తో డివిజిబిలిటీ రూల్ చెక్ చేసేసాం, ఇక్కడ 0 వచ్చేసింది. ఇప్పుడు మిగిలిన 2 అంకెలు మనకు 4తో భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంచాం మనం, 42 అయింది. 4 ఎక్కంలో రాదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. 4 ఉంచాం, 44 44 అయింది, 4 టేబుల్ వస్తుంది కదా, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. మళ్ళీ 5 ఉంచామనుకోండి, 45 అవుతుంది. అది 4 టేబుల్లో వచ్చే నెంబర్ కాదు కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటనమాట? 4 and 0 అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. క్రింది వాటిలో 47 చే భాగించబడే అతి పెద్ద 5 అంకెల సంఖ్య ఏది? ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ అతి పెద్ద 5 అంకెల సంఖ్యను తీసేసుకుందాం. అతి పెద్ద సంఖ్యలు ఎప్పుడు 9తో ఏర్పడతాయి, అంటే 9స్తో. 5 9s రాసామంటే అదే లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ అనమాట. ఇప్పుడు దీన్ని 47తో డివైడ్ చేసి చూడండి. 99లో 47 టేబుల్ 2 times, 2 47s are 94. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 5, మళ్ళీ 9 తీసుకుంటాం. 59లో 47 1 టైం పోతుంది, మైనస్ చేస్తే 2 1, మళ్ళీ 9 తీసుకుంటాం. 120, ఇది 50కి దగ్గరగా ఉంది, ఇది 350s are 150, ఎక్కువైపోతుంది కాబట్టి 2 times మళ్ళీ 2 47s are 94. మైనస్ చేస్తే 9 minus 4 5, 12 minus 9 35, మళ్ళీ 9 తీసుకున్నాం. ఇది 350, ఇది 50కి దగ్గరగా ఉంది. 350లో ఎన్ని 50s ఉంటాయి? అప్రాక్సిమేట్ 7 కదా, కాబట్టి 7 చూద్దాం. 7 7s are 49, ఇంకా 4 ఉంది. 7 4s are 28, 28కి 4 యాడ్ చేస్తే 32, మైనస్ చేస్తే 0 3. ఇంకా ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్నీ అయిపోయాయి కదా. రిమైండర్ శేషం ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఒకవేళ ఇది 47తో డివిజిబుల్ అయింది అనుకోండి, రిమైండర్ 0 వచ్చేది. కాబట్టి ఇది 47తో డివిజిబుల్ కావట్లేదు, 47తో భాగించబడడం లేదు నిశ్శేషంగా. అంటే 47తో భాగించినప్పుడు ఇంకా ఎంత మిగిలిపోయింది? 30 మిగిలిపోయింది. కాబట్టి ఈ లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్లోంచి మనం 30 మైనస్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది, అది 47తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. మైనస్ చేస్తే 9, నెక్స్ట్ 6 9 9 9. ఇది మనకి 47తో భాగించబడే అతి పెద్ద 5 అంకెల సంఖ్య అవుతుందన్నమాట. ఇది ఎక్కడుంది? మనకి 3rd ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 999 అనే సంఖ్య 99 చే నిశ్శేషముగా భాగించబడాలి అంటే కలపవలసిన అతి చిన్న సంఖ్యను కనుగొనండి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లంగా చెప్పొచ్చు. ఎలాంటి సమయంలో మనం అంటే ఈ సంఖ్య 99తో నిశ్శేషముగా భాగించబడాలి అంటే దీనికి ఎంత కలపాలి అన్నాడు. అంటే అతి చిన్న సంఖ్య, కలపాల్సిన అతి చిన్న సంఖ్య ఎంత అన్నాడు. 99తో భాగించేసి చూడండి. 99 99 0. తర్వాత మనకి 9 తీసుకుంటాం. మన 9లో 99 పోదు కదా, కానీ తీసుకున్నాం కానీ భాగించలేదు, కాబట్టి దీన్ని కూడా భాగించేయాలి. 0 99s are 0, మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 9 వస్తుంది. ఎప్పుడైనా సరే మనకి తీసేయాల్సిన అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రిమైండర్ ఎంత వస్తే ఇంతకు ముందు లెక్కలో తీసేసాం కదా, అది తీసేస్తాం. 99తో భాగించబడలే అంటే తీసివేయాల్సిన కనిష్ట సంఖ్య ఏది అంటే అప్పుడు ఆన్సర్ 9 అయ్యేది. కానీ ఇక్కడ ఏమడిగాడు? కలపవలసిన
అన్నాడు, అప్పుడు అంటే యాడ్ చేయాల్సిన నెంబర్ అంటున్నాడు. అప్పుడు అలాంటి సమయంలో మీరు ఏం చేయాలంట, ఈ డివైజర్కి ఈ రిమైండర్కి ఉన్న డిఫరెన్స్ని యాడ్ చేయాలి అన్నమాట. అప్పుడే కదా మనకి అది 99తో డివిజిబుల్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 99లోంచి 9 మైనస్ చేసామనుకోండి 90. కాబట్టి దీనికి కలపాల్సిన అతి చిన్న సంఖ్య ఏంటనమాట, 90 అనమాట. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సబ్ట్రాక్షన్ అని అడిగినప్పుడు ఏంటి, ఈ రిమైండర్ని మైనస్ చేస్తాం. ఎడిషన్ అన్నప్పుడు ఏం చేయాలి, ఈ డివైజర్కి రిమైండర్కి ఉన్న డిఫరెన్స్ని మనం యాడ్ చేయాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. ఈ క్రింది సంఖ్యలలో 2, 5, 10 మరియు 11లతో భాగించబడేది ఏది? 2 యొక్క భాజనీయత సూత్రం ఏంటి, ఒకట్ల స్థానంలో అంటే యూనిట్ ప్లేస్లో 0, 2, 4, 6, 8లలో ఏదో ఒకటి ఉండాలి. అలా లేనిది ఏదైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ 7 ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి ఒకట్ల స్థానంలో. అలా లేనిది ఏమైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా 10 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి ఒకట్ల స్థానంలో. ఈ రెండిట్లో ఉన్నాయి కాబట్టి మనం ఎలిమినేట్ చేయలేము. ఇంకా మనం 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, మనకి సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్ని సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేసి డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది 0 కానీ 11 టేబుల్లో వచ్చే నెంబర్ కానీ అయి ఉండాలి. ఓకే, ఇందులో చూద్దాం. ఆడ్ డిజిట్స్ తీసుకున్నాను. ఓకే, ఇవి ఆడ్ డిజిట్స్. 0, 2 కలిపితే 2, 2 + 8 ఎంత, 10. మిగిలినవి 9, 7, 5, 5 + 9 14, 14 + 7 ఎంత అవుతుంది, 21 అవుతుంది కదా. ఈ 21లోంచి 10 మైనస్ చేస్తే 11 వస్తుంది. కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, ఆడ్ డిజిట్స్ 0, 5, 3, 1 యాడ్ చేస్తే 5, 8, 9 వచ్చింది. ఇంకా మిగిలినవి 6, 4, 10, 10 + 2 12. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇది 11 టేబుల్లో రాదు కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, థర్డ్ ఆప్షన్లో ఉన్న నెంబర్ అవుతుంది అనమాట. ఇది 2, 5, 10, 11 ఆ 4 తోటి కూడా నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ 3, 2, 1/72 అనేది 6 యొక్క గుణిజము మరియు y అనేది ఒక అంకె అయితే y యొక్క కనిష్ట విలువ ఎంత? ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఏంటంటే 321/72. ఇది 6 యొక్క గుణిజం అయితే 6 యొక్క గుణిజాలంటే అంటే మల్టిపుల్ ఆఫ్ 6 అంటే అర్థం ఏంటంటే 6 టేబుల్లో వచ్చే నెంబర్ అనమాట. మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే 6, 12, 18, 24 వీటిని మల్టిపుల్స్ అంటాం. అవన్నీ కూడా 6తో డివిజిబుల్ అవుతాయి అంటే 6తో నిశేషంగా భాగించబడతాయి. కాబట్టి ఇది కూడా మనకు 6తో నిశేషంగా భాగించబడుతుంది. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, అది 2, 3లతో నిశేషంగా భాగించబడాలి. మళ్ళీ 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, యూనిట్ ప్లేస్లో 0, 2, 4, 6, 8లలో ఏదో ఒకటి ఉండాలి. అలా లేకపోతే ఎలిమినేట్ చేయండి. 3 అంటే ఫస్ట్ ఆప్షన్స్ 2 ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా మనకి సెకండ్, ఫోర్త్ అంటే అది 3తో కూడా డివిజిబుల్ అవ్వాలంటే ఇప్పుడు 0 పెట్టి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ యాడ్ చేయండి. 3 + 2 ఎంత, 5, 6 ఇది పక్కన ఉంచుదాం. 13, 15 ఇక్కడికి 15 వచ్చింది. మనకి ఇది ఆల్రెడీ 3 టేబుల్లో వచ్చే నెంబరే కాబట్టి మనకి దీనికి 0 యాడ్ చేసినా 15 అవుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్లో ఉన్న 0 అవుతుంది. ఒకవేళ మనం 2 పెట్టామనుకోండి ఇక్కడ y ప్లేస్లో 15 + 2 ఎంత అయ్యేది, 17. ఇది 3 టేబుల్లో రాదు కదా కాబట్టి 3తో డివిజిబుల్ అవ్వదు అంటే 6తో కూడా డివిజిబుల్ అవ్వదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 249k876 అనే 7 అంకెల సంఖ్యను 6 చే నిశేషంగా భాగించబడుటకు k స్థానంలో ఉండాల్సిన కనిష్ట విలువను కనుక్కోండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి, 249k876. ఇది 6తో నిశేషంగా భాగించబడాలి అంటే 2, 3లతో కూడా నిశేషంగా భాగించబడాలి. ఆల్రెడీ 1 స్థానంలో 6 ఉంది కాబట్టి ఇది 2తో నిశేషంగా భాగించబడుతుంది. ఇంకా 3తో నిశేషంగా భాగించబడుతుందో లేదో చెప్పాలంటే ఏం చేయాలి, అందులో ఉన్న అంకెలను మనం కలపాలి డిజిట్స్ని. 2 + 4 6, 15, 15కి 8 యాడ్ చేస్తే 23, 30, 36.
దీనికి మళ్ళీ కే కలపగా వస్తే ఆ వచ్చిన నెంబర్ 3 టేబుల్లో నెంబర్ అయి ఉండాలి. దీనికి ఎంత కలిపితే 3 టేబుల్లో వచ్చే నెంబర్ వస్తుంది మనకి 36 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 0 కలిపామనుకోండి, అప్పుడు 36 ఎలాగో 3 టేబుల్లో వస్తుంది కదా, కాబట్టి కనిష్ట సంఖ్య అన్నాడు. ఓకే, అట్లాగే మనకి మనం 3 యాడ్ చేసినా కూడా మనకి 39 వస్తుంది, అది 3 టేబుల్లో వచ్చే నెంబరే, కానీ కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి మనం కే ప్లేస్లో 0 పెట్టామనుకోండి, 36 + 0 36, అది 3 టేబుల్లో వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి కే ప్లేస్లో ఉండాల్సిన డిజిట్ ఏంటనమాట 0 అనమాట. ఓకే, నెక్స్ట్ 57x716ను 9తే భాగించగల x యొక్క కనిష్ట విలువను కనుక్కోండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటంటే 57x716. ఇది 9తో నిశేషంగా భాగించబడాలి. 9 యొక్క భాజనీయత నియమం ఏంటి? అందులో ఉన్న అంకెలు మొత్తము 9తో భాగించబడాలి, 9తో డివిజిబుల్ అవ్వాలి. యాడ్ చేసి చూద్దాం ఈ x మినహాయించి. 5 + 7 12, 19 20, 20కి 6 యాడ్ చేస్తే 26. మళ్ళీ దీనికి ఎక్స్ను కూడా యాడ్ చేయాలి. ఆ వచ్చిన నెంబరు 9 టేబుల్లో వచ్చే నెంబర్ అయి ఉండాలి. 26 తర్వాత 9 టేబుల్లో వచ్చే నెంబర్ ఏముంది? 27 ఉంది. ఆ 27 ఎలా వస్తుంది? ఈ ఎక్స్ ప్లేస్లో 1 ఉంచితేనే కదా వస్తుంది. 26 + 1 27 అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఉండాల్సిన కనిష్ట సంఖ్య ఎంత అనమాట? 1. అది ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13. క్రింది సంఖ్యలలో ఏది 8చే భాగించబడదు అంటున్నాడు. ఓకే, ఇక్కడ మనకి 8ని 2 నిశ్శేషంగా భాగిస్తుంది కదా, కాబట్టి 8తో నిశ్శేషంగా భాగించబడే ప్రతి సంఖ్య 2తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇచ్చిన వాటిలో ఏదైనా 2తో నిశ్శేషంగా భాగించబడిన సంఖ్య ఉందనుకోండి, అది 8తో కూడా నిశ్శేషంగా భాగించబడదని చెప్పేసేయచ్చు అనమాట. మనకి 2 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 1ల స్థానంలో 0, 2, 4, 6, 8లలో ఏదో ఒకటి ఉండాలి, ఇందులో ఉండాలి. కాబట్టి ఇది భాగించబడచ్చు, పడకపోవచ్చు. ఇందులో ఉంది 4 ఉంది, ఇందులో మనకి 7 ఉంది, కాబట్టి ఇది ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవ్వదు. 2తో డివిజిబుల్ అవ్వదంటే ఆటోమేటిక్గా అది 8తో డివిజిబుల్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుందన్నమాట? థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th వన్. 72, 78, 745 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేయబడినా అది 11చే నిశ్శేషముగా భాగించబడుతుంది. ఓకే, ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి? 7, 2, 7, 8, 7, 4, 5. దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. మనం 11తో భాగించిన తర్వాత శేషం వస్తుంది కదా, అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ తీసివేయబడవలసిన అన్నాడు కదా, లేకపోతే డివిజిబిలిటీ రూల్ని ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. మనకి నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి 11తో డివైడ్ చేసి చూడడమే బెటర్ అవుతుంది అనమాట. ఎందుకంటే డివిజిబిలిటీ రూల్ని ఉపయోగించినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇది 11తో డివిజిబుల్ చేసామనుకోండి, డివైడ్ చేసిన 6 11s are 7, ఇక్కడ 7 ఉంటుంది కదా, 11, 6 11s are 66, మైనస్ చేస్తే 6 వస్తుంది. మళ్ళీ 6 11s are 66, 1, తర్వాత 8 తీసుకుంటాం. 11 1s are 11, 7 వస్తుంది. తర్వాత మళ్ళీ 7 తీసుకుంటాం. 7 11s are 77, 0. తర్వాత 4 తీసుకుంటాం. మరి 4లో 11 టేబుల్ పోదు కదా, కాబట్టి 0 పెట్టి 5ని తీసుకుంటాం. 4 11s are 44. రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం తీసేయాల్సిన అతి చిన్న సంఖ్య ఏంటంటే సెకండ్ ఆప్షన్లో ఉన్న 1 అన్నమాట. ఒకవేళ మీరు డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలి అనుకోండి, ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఏంటి? 2 7 2 7 8 7 4 5. 6 డిజిట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 3 7s are 21, అంటే 26 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈవెన్ డిజిట్స్ 2 8 4. 2 + 8 ఎంత? 10. 10 + 4 ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చేయగా వచ్చేది 0 కానీ 11 టేబుల్లో వచ్చే నెంబర్ కానీ అయి ఉండాలి. మైనస్ చేసామనుకోండి 12 వచ్చింది, కానీ అక్కడ 11 ఉంటేనే ఇది 11తో డివిజిబుల్ అవుతుంది కదా, అంటే ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది. కాబట్టి తీసేయాల్సిన కనిష్ట సంఖ్య ఎంత అనమాట? 1 అనమాట. ఈ విధంగా కూడా మనం చేయవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్. 429 714 సంఖ్యను
నిశ్శేషంగా భాగించినవి. ఇప్పుడు ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. 3 5తో నిశ్శేషంగా భాగించబడుతుందంటే మనకి 5 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటి? యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఇందులో లేదు కదా, కాబట్టి ఇది కాదు. అంటే ఇది కూడా కాదు. అప్పుడు ఇంకా ఈ రెండిట్లో అని మనం చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్లో వచ్చే నెంబర్ అయి ఉండాలి. 14 4 టేబుల్లో వస్తుందా? రాదు కదా, కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. కాబట్టి దిస్ వన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. కావాలంటే చెక్ చేయొచ్చు. ఇందులో ఇది 2తో డివిజిబుల్ అవుతుంది, ఆల్రెడీ 3తో డివిజిబుల్ అవుతుందా లేదంటే ఇవన్నీ యాడ్ చేసి చూస్తాం. 4 + 2 6 15 22 23 27 3 టేబుల్లో వచ్చే నెంబర్ కదా, కాబట్టి 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఈ రెండింటితోటి డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా 6తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మన 3 2 అదే 3 యొక్క అంటే 6 యొక్క డివిజిబిలిటీ రూల్ చెప్పుకున్నాం కదా, రెండింటితోటి భాగించబడితేనే 6తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. k యొక్క ఏ గరిష్ట విలువకు 6 7 4 5 k2. ఇక్కడ కనిష్ట విలువ కాదు, గరిష్ట విలువ, కాబట్టి అది మైండ్లో ఉంచుకోవాలి మనం. అంటే మ్యాక్సిమం వాల్యూ అనమాట, గ్రేటెస్ట్ వాల్యూ అని కూడా అంటాం మనం. అది 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది అంటాడు అనమాట. ఏం చేస్తాం? అన్ని కలిపి చూస్తాం. 6 + 7 13 17 22 22 + 2 24 + k. ఇది కలపగా అంటే 24కి k ప్లేస్లో ఉన్న నెంబర్ను కూడా కలపగా వచ్చే నెంబరు 3 టేబుల్లో వచ్చే నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ గరిష్ట విలువ అన్నాడు కదా, గరిష్ట విలువ అన్నప్పుడు మనం పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 9 సెలెక్ట్ చేసుకుందాం. 24కి 9 సెలెక్ట్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 33 వస్తుంది. మరి 33 3 టేబుల్లో వచ్చే నెంబరే కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట? థర్డ్ ఆప్షన్లో ఉన్న 9 అవుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ 3 టేబుల్లో రాని నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు దేనితో చెక్ చేస్తాం? 8తో చెక్ చేస్తాం. రాకపోతే అప్పుడు 7తో చెక్ చేస్తాం. ఇలా ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అన్నాడు కాబట్టి, అదే మినిమం వాల్యూ అంటే చిన్న నెంబర్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాం మనం. ఓకే, నెక్స్ట్ 17th వన్. 4 3 6 p5ను 3 నిశ్శేషంగా భాగించిన p యొక్క అతి పెద్ద విలువ. ఇది కూడా మనకి ఇంతకు ముందు ప్రాబ్లం సేమ్ అలాంటిదే. 4 3 6 p5 అంకెలు మొత్తం చూద్దాం. 4 + 3 7 13 18 ప్లస్ p. ఇక్కడ ఏమన్నాడు మనకి? అతి పెద్ద విలువ అంటే మ్యాక్సిమం వాల్యూ, గ్రేటెస్ట్ వాల్యూ ఆర్ లార్జెస్ట్ వాల్యూ అన్నాడు. పెద్ద నెంబర్ని స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 p ప్లేస్లో 9 రాస్తాం అనుకోండి, 18 + 9 27. ఇది 3 టేబుల్లో వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందట? 4th ఆప్షన్లోనే 9 అవుతుంది అన్నమాట. మొదటి 12 సహజ సంఖ్యల మొత్తాన్ని ఏ సంయుక్త సంఖ్య నిశ్శేషంగా భాగించును? అంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, మొదటి n సహజ సంఖ్యల మొత్తాన్ని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది, n × n + 1/2. ఇక్కడ మొదటి 12 సహజ సంఖ్యల మొత్తము అంటే n ప్లేస్లో 12 రాస్తాం. 12 × 12 + 1 13/2. 2 ఎక్కువ ఇందులో కట్ చేయొచ్చు, అంటే 6 × 13 మల్టిప్లై చేస్తే మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్ వస్తుంది. అంటే మొదటి 12 సహజ సంఖ్యలు మొత్తం వస్తుంది. ఇది క్రింది వాటిలో దేనితో నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నాడు. ఇందులో మనకి క్లియర్గా 6 కనిపిస్తుంది కదా, కాబట్టి ఆన్సర్ మనకి 6 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4 5 YZ 0 అనే 5 అంకెల సంఖ్యను 40 నిశ్శేషంగా భాగించిన y + z యొక్క గరిష్ట విలువ ఎంత? ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటంటే 4 5 YZ 0. ఓకే, ఇది మనకి 40తో నిశ్శేషంగా భాగించబడాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ అంటే 40లో మనకి 10 కూడా ఉంది కదా, కాబట్టి 10తో డివైడ్ చేసేసామనుకోండి, ఆ 0 పోతుంది. అంటే ఇక్కడ మనకి ఈ 4 5 YZ ఇది 4తో నిశ్శేషంగా భాగించబడాలి, 4తో నిశ్శేషంగా భాగించబడాలి అనమాట. ఇప్పుడు ఈ YZ ప్లేస్లో అంటే ఈ YZ ప్లేస్లో మనకి ఏ సంఖ్యల మొత్తాన్ని ఉంచినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమడిగాడు? y + z విలువ అడిగాడు.
ఈ రెండింటి యొక్క మొత్తము అడిగాడు మనకి 4తో భాగించబడాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకుందాం. ఎక్స్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 15 అనుకుందాం. దీన్ని మనం చాలా విధాలుగా రాయొచ్చు. అంటే 1 అంటే 2 డిజిట్స్లో విడగొట్టాలి కదా, వై జెడ్ కింద 1 ఇక్కడ మనకి 2 డిజిట్ నెంబర్ రాకూడదు కదా, కాబట్టి 15 ఎలా విడగొట్టచ్చు, మనకి 6 9గా విడగొట్టచ్చు. కానీ ఇది 4తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 7 8గా విడగొట్టచ్చు. ఇది 4తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 8 7గా విడగొట్టచ్చు. ఇది 4తో డివిజిబుల్ అవ్వదు. 9 6గా విడగొట్టచ్చు. ఇది 4తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, మనకి గరిష్ట విలువ అన్నాడు. కాబట్టి మనం 18తో చెక్ చేద్దాం. అంటే ఈ రెండింటి మొత్తము 18 అవ్వాలి. 18 ఎలా విడగొట్టచ్చు, 9 9గా విడగొట్టచ్చు. కానీ 9 9 పెట్టామనుకోండి, ఇది 4తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. 17 అవ్వచ్చు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని కలిపితే 17 ఎలా విడగొట్టచ్చు, మనకి 9 ప్లస్ 8గా విడగొట్టచ్చు, లేకపోతే 8 9గా విడగొట్టచ్చు. ఓకే, ఈ రెండు కూడా మనకి 4తో డివిజిబుల్ అవ్వవు కదా, కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు 16తో చెక్ చేద్దాం. ఈ 16 ఎలా విడగొట్టచ్చు మనం, 8 8 అవ్వచ్చు ఈ రెండుని, లేకపోతే 9 7 అవ్వచ్చు, 7 9 అవ్వచ్చు. మనకి ఇది 4తో భాగించబడుతుంది, కానీ ఈ రెండు 4తో భాగించబడకూడదు. కాబట్టి మనకి 16 అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే 15 కూడా అవ్వడానికి ఇది ఒక్కటే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, మనకి గరిష్ట విలువ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, 16. ఇక్కడ మనకి ఈ 5 అంకెల సంఖ్య 40తో నిశ్శేషంగా భాగించబడిన x ప్లస్ వై ప్లస్ జెడ్ యొక్క గరిష్ట విలువ అన్నాడు. కాబట్టి మనం మ్యాక్సిమం నెంబర్ని చెక్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఇక్కడ 15 ఉండే ఛాన్స్ 9 6 ఉన్నప్పుడు కూడా వస్తుంది. కానీ మనకి 16 ఉన్నప్పుడు కూడా ఛాన్స్ ఇక్కడ మనకి 8 8 ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి గరిష్ట విలువని 16గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 20th వన్. m సరి సంఖ్య అయితే 8 పవర్ m మైనస్ 1 అనే సంఖ్య క్రింది వాణిలో దేనితో నిశేషంగా భాగించబడుతుంది. అంటే m ప్లేస్లో ఒక ఈవెన్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 2 టేబుల్ వచ్చే నెంబర్స్ కదా, 2 రాసి చూద్దాం. అంటే 8 స్క్వేర్ మైనస్ 1, 8 స్క్వేర్ అంటే 8 8 0 ఎంత, 64 మైనస్ 1 63. కాబట్టి ఇది మనకి దేంతో నిశేషంగా భాగించబడుతుంది అనమాట, 63తో నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 21. n యొక్క ఏ కనిష్ట విలువకు 2 పవర్ 2n ప్లస్ 2n అను సంఖ్య 6తో పూర్తిగా భాగించబడుతుంది, అంటే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ n అనేది పూర్ణాంకము. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 0 పెట్టి చూసామనుకోండి, ఇక్కడ 0 పెడితే 2 zeros are 0 అయిపోతుంది. 2 పవర్ 0, 2 zeros are 0. మనకి ఏదైనా నెంబర్కి పవర్ 0 ఉంటే దాని వాల్యూ ఎంత అంటే 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1. 1 6తో నిశేషంగా భాగించబడుతుందా, కాదు కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఈసారి 1 పెట్టి చూద్దాం. ఈ n ప్లేస్లో 1 పెట్టామనుకోండి, 2 పవర్ 2 1s are ఎంత అవుతుంది 2, ప్లస్ ఇక్కడ కూడా 1 పెట్టామంటే 2 1s are 2 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 2 2s are 4 ప్లస్ 2 ఈక్వల్ టు 6 వచ్చింది. ఇది 6తో నిశేషంగా భాగించబడుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటన్నమాట, సెకండ్ ఆప్షన్లో ఉన్న 1 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 22nd వన్. 9 పవర్ 20 ప్లస్ 2ను 4తో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత. ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఈ పవర్ గురించి మర్చిపోండి. ఇక్కడ కింద ఏముంది 9 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 2. 9 ప్లస్ 2 ఎంత 11. ఓకే, 11ని 4తో డివైడ్ చేసి చూడండి. 2 4s are 8, రిమైండర్ 3. కాబట్టి ఈ 9 పవర్ 20 ప్లస్ 2ని 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ కూడా 3 అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకి కరెక్ట్ వన్ అవుతుంది. కావాలంటే మనం 2తో పెట్టి చూడొచ్చు. మనం 9 పవర్ ఇక్కడ 1 పెట్టాం, 2తో చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 స్క్వేర్ ప్లస్ 2 అనుకుందాం. 9 9s are 81 ప్లస్ 2 ఈక్వల్ టు 83. 83ని 4తో డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ 3నే వస్తుంది. కాబట్టి 9కి పవర్ ఎంత ఉన్నా ఆ వచ్చిన నెంబర్ని సింప్లిఫై చేసి 2 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఖచ్చితంగా
4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3నే ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 23. ఇక్కడ 7 పవర్ 15 ప్లస్ 7 పవర్ 16 ప్లస్ 7 పవర్ 17ను క్రింది వాటిలో ఏది నిశేషంగా భాగించును అన్నాడు. ఇక్కడ 7లో 15 ఉన్నాయి, 16 ఉన్నాయి, 17 ఉన్నాయి. అంటే అన్నిట్లో మినిమం 15 7లు ఉన్నాయి. కాబట్టి 15 7లే కామన్ తీస్తాను. ఇక్కడ 7లో 15 ఉన్నాయి, వాటి అన్నిటినీ కామన్ తీసేస్తాం కాబట్టి దాని ప్లేస్లో 1 రాస్తాం. ఇక్కడ 15 7లు ఉన్నాయి, 16 ఉన్నాయి, 15 కామన్ తీసాం కాబట్టి ఇంకా ఒక 7 ఉంటుంది. ఓకే, ఇక్కడ 17 ఉన్నాయి, 15 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 2 7s ఉంటాయి. ఓకే, 7 పవర్ 15 ఇంటూ 1 ప్లస్ 7 ప్లస్ 7 7 ఎంత 49. అంటే 7 పవర్ 15 ఇంటూ 49 ప్లస్ 7 56 ప్లస్ 1 57. ఇప్పుడు ఏమంటే క్రింది వాటిలో ఏది నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ మనకి ఈ రెండింటిని సింప్లిఫై చేసిగా వచ్చే నెంబర్లో యూనిట్ 5తో డివిజిబుల్ అవ్వాలంటే అది యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి, ఉండే ఛాన్స్ లేదు. ఒకసారి ఇక్కడ 5 ప్లస్ 7 ఎంత 12. మీరు ఇంకా చెప్పాలంటే ఈ 57 క్రింది వాటిలో ఏంటో భాగించబడుతుందో చూడండి, అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 5 ప్లస్ 7 12 అవుతుంది. 12 3తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 3 అవుతుంది. ఇది 5తో డివిజిబుల్ అవ్వదు, అలాగే 2తో కూడా డివిజిబుల్ అవ్వదు, 4తో కూడా డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6 అనే సంఖ్యను 8తో భాగిస్తే 3 శేషం వస్తుంది. అప్పుడు r² ప్లస్ 6r ప్లస్ 7ను 8తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి r అనే నెంబర్ని మనం 8తో భాగించినప్పుడు శేషం 3 వస్తుందన్నమాట. ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం r విలువని 8తో భాగించిన 3 శేషం వచ్చే ఏదో ఒక నెంబర్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 ప్లస్ 3 ఎంత అవుతుంది 11. 11ని మీరు 8తో భాగించి చూడండి, 8 1s are 8 శేషము 3 వస్తుంది కదా. కాబట్టి మనం rని 11గా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు r² ప్లస్ 6r ప్లస్ 7ని 8తో భాగిస్తే ఎంత శేషం వస్తుందని అడిగాడు. కాబట్టి r ప్లేస్లో ఈ 11 పెట్టి చూడండి. 11² ప్లస్ 6 ఇంటూ 11 ప్లస్ 7. 11 11s are 121, 6 11s are 66 ప్లస్ 7. ఈ 3 యాడ్ చేయాలి కదా, 66 7 7 7 14 1 9 1. ఇప్పుడు దీన్ని 8తో డివైడ్ చేసేయండి. 2 8s are 16 3 4 4 8s are 32. రిమైండర్ ఎంత వచ్చింది 2 వచ్చింది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 25th వన్. ఇన్ ఏ డివిజన్ ఒక భాగహార సమస్యలో భాజకము భాగఫలానికి 4 రెట్లు మరియు శేషానికి 2 రెట్లు. శేషము 32 అయితే విభాజ్యమును కనుక్కోండి. మనం భాగహారం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక సంఖ్య ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ x అనే ఒక సంఖ్య ఉంది, దీన్ని p అనే సంఖ్యతో భాగించాం. అప్పుడు మనకి q టైమ్స్ పోయింది, రిమైండర్ ఎంత వచ్చింది r వచ్చింది అనుకుందాం. దీన్ని ఏమంటాం డివైజర్ అంటాం, అంటే భాజకము అంటాం. దీన్ని డివిడెండ్ అంటాం, అంటే విభాజ్యము అంటాం. దీన్ని కోషియంట్ అంటాం, అంటే భాగఫలము అంటాం. దీన్ని రిమైండర్ అంటాం, అంటే శేషము అంటాం. ఇక్కడ ఏమంటాడు మనకి ఒక భాగహార సమస్యలో భాజకము, ఇక్కడ భాజకం ఏంటి p అనుకున్నాం కదా, p అనేది భాగఫలానికి 4 రెట్లు, భాగఫలం q అనుకున్నాం కదా, కాబట్టి 4 రెట్లు అంటే 4q అవుతుంది అనమాట. మరియు శేషానికి 2 రెట్లు. దేని గురించి మాట్లాడుకున్నాం, భాజకం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ భాజకం p కదా, శేషానికి 2 రెట్లు, శేషం r అనుకున్నా కదా, అంటే 2r అన్నమాట. ఓకే, ఇక్కడ భాజకము అనేది భాగఫలానికి 4 రెట్లు, శేషానికి 2 రెట్లు. నెక్స్ట్ ఇక్కడ శేషము 32. ఇక్కడ శేషం ఏంటి r కదా, అంటే r ఈక్వల్ టు 32. దీన్ని బట్టి ఇక్కడ r ప్లేస్లో 32 రాసాం అనుకోండి,
2 ఇంటూ 32 అంటే ఎంత అవుతుంది 64 అవుతుంది. అయితే ఆవిడ ఏడేమడిగాడు విభాజ్యంను కనుక్కోండి అంటే ఈ ఎక్స్ వాల్యూను కనుక్కోవాలి మనం. ఓకే, మనకి ఎప్పుడైనా సరే భాగహార న్యాయం ఉంది. విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు భాజకము ఇంటూ భాగఫలము, భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము అవుతుంది. దీన్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు అనమాట. ఆర్ వచ్చింది, పి వచ్చింది, క్యూ కూడా చెప్పవచ్చు కదా. పి ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 ఇంటూ క్యూ. క్యూ ఇక్కడ పి వాల్యూ మనకి 64 అంటే పి ప్లేస్లో మనం దీంట్లో 64 రాసామనుకోండి, 64 ఈజ్ ఈక్వల్ టు 4Q అవుతుంది. ఈ 4ని మనం ఇక్కడికి తీసుకొచ్చామనుకోండి, డివైడ్ చేస్తుంది కదా, అంటే 4 టేబుల్ 64 ఎన్ని టైమ్స్ పోతుంది 16 టైమ్స్, అంటే Q ఈక్వల్ టు 16 అనమాట. అంటే ఇది 16. పి ఎంత 64, ఆర్ ఎంత 32. ఇవన్నీ తీసుకొచ్చి ఇందులో రాసేయండి. పి ఇంటూ అంటే 64 ఇంటూ క్యూ 16 ప్లస్ ఆర్ 32 దిస్ ఈక్వల్ టు 4ని 16తో ఇంటూ చేద్దాం. 64 ఇంటూ 16, 4 16s ఆర్ 64, 6 16s ఆర్ 96కి 6 యాడ్ చేస్తే 102, 4 1s ఆర్ సారీ అంటే 1024 వచ్చింది. ఇక్కడ 1024 ప్లస్ 32 యాడ్ చేయండి. 4కి 2 యాడ్ చేస్తే 6, 2కి 3 యాడ్ చేస్తే 5, 0 1 అంటే ఆ విభాజ్యం ఏంటనమాట 1056. ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ డివిజిబిలిటీ రూల్స్ మీద మనకి సరైన గ్రిప్ ఉందనుకోండి, ఆ టాపిక్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి వేరే టాపిక్స్లో కూడా మనకి కొంత టైంని సేవింగ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఇలాంటి సమస్యను మరికొన్ని తీసుకుని మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.